ఏందమ్మా వాడికి అనారోగ్యం వచ్చేది లేదు, చింతా శోకం ఈ రెండు లేనందువల్ల అనారోగ్యం లేనందువల్ల వాడికి ఆయువు వృద్ధి కలుగుతుంది అని చెప్తున్నాడు. అలాగే రశ్మిమంతం సముద్యంతం దేవాసన నమస్కృతం. ఆ తేజస్సు మానవాళందరికీ కూడా ఈ సమస్త ప్రాణికోటికంతా కూడా తన యొక్క రశ్మి చేత తేజస్సు చేత ఈ సమస్తమైనటువంటి లోకాలని లోకంలో ఉండేటువంటి లోకాలే కాదు, రాక్షస లోకాలు ఉంటాయి, కిన్నెర లోకాలు ఉంటాయి, కింపక్ష లోకాలు ఉంటాయి, గంధర్వ లోకాలు ఉంటాయి. కాబట్టి ఈ సమస్తమైనటువంటి 14 లోకాలు ఆయన ఈ భువనాలకు చతుర్దశ భువనాలు అంటారు, 14 లోకాలు అంటారు. ఈ 14 లోకాలు కూడా పాలించేవాడు, తన యొక్క కిరణాలతో నిరంతరం సంరక్షించేవాడు అటువంటి శ్రీమన్నారాయణకి ఈ పురాణ లోకాన్ని కాకుండా అదే ఆత్మ ఉంటుంది, అదే ఆత్మ అదే తేజస్సు సూర్యనారాయణ స్వామిలో ఉంటుంది. కాబట్టి ఆయనే సకల దేవాది దేవుడు. కాబట్టి సర్వదేవాత్మకమైన తేజస్సు లక్ష్మీభావన ఆయన గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. అందుచేత మహేశ్వరుడు కూడా ఆయనే, అలాగే ఇంద్రుడు కూడా ఆయనే, ధనానికి కుబేరుడు కూడా ఆయనే. ఏమైనా కుబేరుడు వెంటయ్యాడయా సూర్యనారాయణ స్వామికి అవసరించుకుంటే కుబేరుడు వారు చెప్పిన సమయానికి వెళ్ళి నివాసం డబ్బులు తెచ్చుకుంటాం, అప్పుడు వారికి సంపద వస్తుంది. ఆ విధంగా ఆయన కుబేరుడు తర్వాత మనం గ్రహించేటువంటిది ఆ సూర్యుని యొక్క దాంట్లో. కాబట్టి సూర్యుని యొక్క అయినది మళ్ళీ వర్షాన్ని సమస్త భూమండలం మీద కురిపిస్తాడు. కాబట్టి ఆయన జగవంపతి అన్నారు వర్షాలని వారి యొక్క కుటుంబ